అమరావతి వెళ్లారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం క్యాంప్ ఆఫీస్ లో చంద్రబాబును కలిశారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ కు సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కూడా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబును కలిసొచ్చాక తెలంగాణ రాజకీయాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీలే శాశ్వతంగా ఉంటాయన్న కోమటిరెడ్డి ప్రాంతీయ పార్టీలు గాల్లో వస్తాయి తప్ప గాల్లో పోతాయన్నారు. 3 ఏళ్ళ ఆగురి కేసీఆర్ ఆయన ఆరోగ్యంగా ఉంటే కేసీఆర్ అని పెట్టుకుంటారు. కేసీఆర్ టీఆర్ఎస్ అని ఉంటుంది బ్రాకెట్లో. హరీష్ రావు హెచ్, కేటీఆర్ ఆయన రాము అని పెట్టుకుంటాడు. ఏమో కల్వకుంట్ల కవిత ఆమె బతుకమ్మ టీఆర్ఎస్ అని ఏం పెట్టుకుంటుందో అది 5 పార్టీలు అవుతుందని చెప్పాడు. నేను చెప్పినట్టు జరిగిందా లేదా? 2 ఏళ్ళకెళ్ళి ఈ మాట చెప్తున్నా. ఆ పార్టీలు ఉండవు. ఒక కాంగ్రెస్ పార్టీ 140 10 ఏళ్ళు అధికారం ఉంటా లేకున్నా 10 ఏళ్ళు అందరూ అయిపోయింది అనుకున్నారు. ఇక కేసీఆర్ మనవాడు అనుకున్నారు. మళ్ళీ ఎట్టొచ్చింది అధికారం? అందుకనే జాతీయ పార్టీలు సుస్థిరంగా ఓడినా గెలిచినా ఉంటాయి. ఈ రీజనల్ పార్టీలు గాల్లో వస్తాయి, గాల్లో కలిసిపోయినాయి. అందుకనే బీఆర్ఎస్ అనేది ఎప్పుడైతే పార్టీ పేరు మార్చిండే ఆ రోజే ప్రెస్ మీట్లో చెప్పిన, నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ప్రధానమంత్రి మా నాయన ప్రధానమంత్రి అవుతుందని చెప్పి ఓ కవిత 50 స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడే మా బావలే దోసుకు తిన్నాను అంటుంది కవిత గారు. దీనికి కూడా సమాధానం చెప్పు. పక్కా కేసీఆర్ ప్రధానమంత్రి అన్నాను. ఉన్న ముఖ్యమంత్రి పోయింది, ఎంపీగా ఓడిపోయింది, గవర్నమెంట్ పోయింది, పార్లమెంట్ ఎలక్షన్ గుండు 0 వచ్చింది. ఇంకెక్కడ పార్టీ? ఇప్పుడు సర్పంచులు పోటీ చేస్తే మా వాళ్ళే కొట్టుకుంటారు. వాళ్ళొక్కడి క్యాండిడేట్ దొరుకుతారు వాళ్ళకు.